శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీమద్వాల్మీకి రామాయణే అరణ్యకాండే రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివా. శ్రీరాముడంటే ఏమిటో ఒక్క శ్లోకంలో నిర్వచనం ఇచ్చాడు మహానుభావుడైన మారీచుడు. శరీరము ధరించి దిగివచ్చిన ధర్మమే రాముడు. సకల ప్రాణికోటికి హితవు కలిగించే సాధు జీవనుడు. అతని పరాక్రమమునకు తిరుగులేదు. దేవేంద్రుడు దేవతకు ప్రభు అయినట్టే ఈ సమస్త చరాచర సృష్టికి ప్రభువైన పరమాత్మ ఈ శ్రీరాముడే. అట్టి శ్రీరాముడు మనకి ఆదర్శము, ఆరాధ్యము కావాలి. ధర్మం మూర్తిభవించిన స్వరూపం శ్రీరామచంద్రుడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇది మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమా యత్ క్రౌంచమిథునాదేకమవధి కామమోహితం. ప్రతికాలముందున్న జంట క్రౌంచపక్షులలో మగపక్షి ఒక బోయవాడి బాణానికి అంతమొందగా ఆగ్రహించిన వాల్మీకి మహర్షి ఆ బోయవాడిని త్వరలోనే మరణిస్తామని శపిస్తాడు. ఈ ఉదంతం మనకి రెండు ముఖ్య విషయాలని తెలియజేస్తుంది. ఒకటి, పొరల స్వేచ్ఛకి భంగం కలిగించరాదని. రెండు, అకారణంగా పొరలకి హాని తలపెట్టరాదని. మనిషి సంఘజీవిగా కొన్ని నియమాల్ని పాటించాలని, అలా పాటించిన వారు శిక్షార్హులని సూచనప్రాయంగా చెప్పకనే చెప్పాడు వాల్మీకి మహర్షి పై శ్లోకంలో. సామాజిక ప్రవర్తన, వ్యక్తి, దాంపత్యం, సమాజం అన్న అంశాలపై పై శ్లోకంలో సున్నితంగా సృష్టించాడు వాల్మీకి. నాన్ ఋషి కురుతే కావ్యం అన్నారు. వాల్మీకి మహారుషి. అందుకే వాల్మీకి రచన రామాయణం మహాకావ్యం, ఆదికావ్యం అయ్యింది. విశ్వామిత్రుడు క్షత్రియుడు. ఘోర తపస్సు చేసి బ్రహ్మచేత ఋషిగా, మహర్షిగా, అటు పిమ్మట బ్రహ్మర్షిగా గుర్తింపబడతాడు. బ్రహ్మజ్ఞానం పొందిన విశ్వామిత్రుడి చేత చెప్పబడినదే గాయత్రీ మంత్రం. తర్కించి చూస్తే విశ్వామిత్రుడు జన్మతః క్షత్రియుడు. కానీ జితేంద్రియుడై ఘోర తపస్సుతో బ్రహ్మర్షి అయ్యి బ్రహ్మజ్ఞానంతో గాయత్రీ మంత్రసిద్ధిని పొందాడు. సూక్ష్మంగా ఈ అంశాన్ని మనం పరిశీలిస్తే బోధపడేది ఏంటంటే, కేవలం జన్మతః మనిషికి బ్రాహ్మణత్వం లేదా బ్రహ్మజ్ఞానం వంశపారంపర్యం కాదని, వారసత్వంగా లభించే హక్కు ఏమాత్రం కాదని తెలుస్తుంది. మనిషి ఏ వంశంలో జన్మించినప్పటికీ కేవలం సాధన చేత, ఇంద్రియ నిగ్రహం చేత మాత్రమే బ్రహ్మజ్ఞానం పొందగలుగుతాడు. దశరథుడు రాముడిని పిలిచి వనవాసానికి వెళ్ళమన్నప్పుడు రాముడి తల్లి కౌసల్య, తమ్ముడు లక్ష్మణుడు అయిష్టతను వ్యక్తపరుస్తారు. అప్పుడు రాముడు వారితో ధర్మ, అర్థ, కామములనే మూడు పురుషార్థాలలో కేవలం ధర్మ ఆచరణ వలనే ధర్మ, అర్థ, కామ ఫలాలు మూడు వరుసగా లభిస్తాయి. ధర్మరహితముగా వచ్చే అర్థ కామములు ఫలాలు నిష్ప్రయోజనం, నష్టదాయకం అంటాడు. ధర్మో రక్షతి రక్షతః అన్న ఆర్యోక్తి ప్రాచీన కాలం నుంచే మన దేశంలో ఆచరించేవారని దీన్ని బట్టి తెలుస్తోంది. పితృవాక్య పరిపాలనకు ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారో రాముడు ధర్మాచరణకి కూడా అంతే ప్రాధాన్యతని సమపాళ్ళలో ఇచ్చేవాడని మనకు అవగతమవుతుంది. సీత తనతో పాటు వనవాసానికి రావద్దని రాముడు వారించినప్పుడు రాముడితో తల్లి, తండ్రి, తోబుట్టువులు కేవలం వారి పాపపుణ్య ఫలాలను వారి వారి కర్మానుసారంగా అనుభవిస్తారు. కానీ ఒక్క భార్య మాత్రం తన కష్టసుఖాలతో పాటు భర్త యొక్క కష్టసుఖాలలో కూడా పాలు పంచుకుంటుంది అంటూ సీత తాను కూడా భర్త అయిన శ్రీరామచంద్రునితో పాటు
వనవాసానికి వస్తానంటుంది. హైందవ సంప్రదాయంలో వైవాహిక బంధానికి ఉన్న విలువని, భార్యాభర్తల బాధ్యతని రామాయణం అద్భుతంగా వర్ణించింది. మరి మనందరికీ కూడా ఒక ముఖ్యమైన సంశయం కలుగుతుంది. అసలు రామాయణ మహాభారతాలు కేవలం కల్పిత గాథలా, లేక ఇతిహాసాలా, అంటే చారిత్రక గాథలా అన్న మీమాంస ఇప్పటికీ చాలామందిలో ఉంది. భారతదేశంలో భారతం దాదాపు 5,000 ఏళ్ల క్రితం నాటి చరిత్రని ఇటీవల కాలంలో సముద్ర గర్భంలో ఇటీవల లభించిన సాక్ష్యాధారాలు చెబుతున్నాయి. ఇక రామాయణం విషయానికి వస్తే రామజననం, రామ వనవాస ప్రారంభం, హనుమంతుడికి లంకాపయనం, లంకపై వానరులు యుద్ధం చేసిన తొలి దినం, రావణ వధ వంటి ప్రధానాంశాలు జరిగిన సందర్భాలు వివరిస్తున్న సమయంలో వాల్మీకి ఆనాటి గ్రహ నక్షత్రాల స్థితిగతుల్ని విపులంగా రామాయణంలో వర్ణిస్తాడు. వాల్మీకి పేర్కొన్న గ్రహ నక్షత్రాల స్థితిగతులని సూక్ష్మంగా పరిశీలిస్తే రామజనం నుంచి రావణ వధకు జరిగిన ఘటనలు అన్నీ ఒకటి తర్వాత ఒకటి వరుస క్రమంలో జరిగినవేనని మనకు తెలుస్తుంది. పూర్తిగా ప్రామాణికమైన చారిత్రక ఆధారాలు ఇంకా లభ్యం కావలసి ఉన్నప్పటికీ ఖగోళ శాస్త్రరీత్యా పైన పేర్కొన్న గ్రహ నక్షత్రాల స్థితిగతులను పరిశీలిస్తే రామాయణ చరిత్ర కాలం కనీసం 10,000 ఏళ్ల నాడు జరిగి ఉండవచ్చునని భావించవచ్చు. వాల్మీకి రామాయణంలో ప్రధానంగా అరణ్యవాసంలో ఋతువుల్ని వర్ణిస్తూ ఆయా ఋతువుల్లో చెట్లు, పువ్వులు, ఫలాలు విపులంగా పేర్కొన్న అంశాన్ని ఆధారంగా ఇటీవల కాలంలో వృక్షశాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసి దండకారణ్యంలో మొదట సీతాలక్ష్మణ సమేతుడైన రాముడు చరించిన ప్రదేశాలు, అటు పిమ్మట సీతావియోగుడైన రాముడు లక్ష్మణుడితో కలిసి సంచరిస్తూ మార్గంలో కిష్కింధలో సుగ్రీవుడితో మైత్రి చేసి పిదప లంకపై దండయాత్ర చేయటం, ఇవన్నీ వరుస క్రమంగా ఆయా ప్రదేశాల్లో జరిగినవేనని నిర్ధారించారు. దండకారణ్యంలో ఇప్పటికీ ఆయా ప్రదేశాలలో రామాయణంలో వాల్మీకి పేర్కొన్న చెట్లు, పువ్వులు, ఫలాలు ఉండడం చెప్పుకోదగిన విషయం. మన వేదాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు అనాదిగా ప్రాచుర్యంలో ఉన్నవి. ఇవి ప్రాచీన కాలంలో గ్రంథస్థం చేయబడలేదు. అప్పటిలో ఆ అవకాశం కూడా లేదు. తరతరాలుగా గురు శిష్య పరంపరలో శ్రవణ స్మరణ విధానంలో ప్రాచుర్యం పొంది ఈనాటికి ప్రమాణాలుగా నిలిచాయి. ఈ క్రమంలో చారిత్రక ఆధారాలని బదిలపరచడం, గ్రంథస్థం చేసిన విషయాలపై మన హక్కును ప్రకటించడం అన్న అంశం మీద మన పూర్వీకులు ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. సనాతన ధర్మంలోని అపార సంపద, సంస్కృతి లోకమంతటికీ చెందాలని మన ఋషులు ఎంతో ఉదాత్తంగా భావించేవారు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే రామాయణ కాలం నాటికి వాల్మీకి, భారతం నాటికి వ్యాసుడు కేవలం జీవించి ఉండటం మాత్రమే కాక ఆనాటి చరిత్రకు వారు సాక్షులు. ఇతిహాసంలో వారు రచయితలతో పాటు పాత్రధారులు కూడా. ఇక అరణ్యవాసానికి బయలుదేరి చిత్రకూట పర్వతం మీద ఆశ్రమంలో నివసిస్తున్న రాముడిని దర్శించిన భరతుడు రాముడిని అయోధ్యకు మరలివచ్చి రాజ్యాన్ని పాలించవలసిందిగా ప్రార్థిస్తాడు. ఆ సమయంలో జరిగిన చర్చలో పాల్గొంటూ జాబాలి అనే బ్రాహ్మణుడు రాముడితో చెబుతూ ఇహం వాస్తవం సత్యం కాని పరం మిథ్య అని వాదిస్తూ రాజ్యభోగాన్ని అనుభవించవలసిందని రాముడికి చెబుతాడు. అప్పుడు రాముడు ప్రత్యుత్తరం ఇస్తూ ఇలా అంటాడు: ఓ జాబాలి, నీవు నా హితం కోరి చెప్పినా నీ మాటలు ధర్మసమ్మతం కావు. సత్యమే పరమధర్మము. రాజధర్మం ప్రాచీనమైనది, శాశ్వతమైనది. రాజధర్మం కూడా సత్యస్వరూపమైనది. రాజు యొక్క ప్రవర్తనను బట్టి రాజ్యంలోని ప్రజల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. రాజా సత్యప్రవర్తనుడు కానప్పుడు రాజ్యంలో ధర్మం గతి తప్పుతుంది. ఈ దేశం కర్మభూమి. ఈ భూమి మీద జన్మించిన వ్యక్తి శుభమైన కర్మలను ఆచరించాలి. ధర్మాచరణలో మనిషికి, ముఖ్యంగా ప్రభువుకి ఎంతమాత్రం స్వార్థ ప్రయోజనాలకి తావులేదని శ్రీరాముడి ద్వారా వాల్మీకి మనకు తెలియజేశారు. రావణుడు ఒక్క సీతాదేవిని తప్ప మరెవ్వరినీ బలాత్కారంగా తీసుకురాలేదు. సీతాదేవిని బలాత్కారంగా తీసుకుని వచ్చినప్పటికీ
కొంతకాలానికి ఆమె తన మనసు మార్చుకుంటుందని రావణుడు ఎదురు చూశాడు. పరస్త్రీలను వారి సమ్మతి లేకుండా వాంఛిస్తే మరణం సంభవిస్తుందని రావణుడికి బ్రహ్మదేవుడి శాపం ఉంది. కానీ సీతాదేవి మహాపతివ్రత. రావణుడిని సీతమ్మ గడ్డి పరకతో సమానంగా చూసింది. సీతమ్మ తనని వెతుక్కుంటూ వచ్చిన హనుమంతుడితో, నేను రాముడిని తప్ప పరపురుషుడిని శరీరాన్ని తాకను. అనాథగా నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను రావణుడు బలాత్కారంగా అపహరించుకొని లంకకు తీసుకుని వచ్చినప్పుడు ఆ రావణుని శరీర స్పర్శ నాకు కలిగింది అంటుంది. వివాహ బంధంలోని పవిత్రతను, ఔన్నత్యంలో రామాయణంలో వాల్మీకి చెబుతాడు. సీతాదేవి సందర్శనానంతరం హనుమ వానరులతో కిష్కిందకు మరలివచ్చి, ప్రభు, సీతమ్మ తల్లి పాతివ్రత్య నియమాలను కాపాడుకుంటూ ఆరోగ్యంగా ఉంది అంటాడు. ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న శ్రీరామచంద్రుడితో కేవలం సీతమ్మ సజీవంగా ఉండడమే మాత్రమే కాక తన శీలానికి, దేహానికి రావణం నుంచి ఎటువంటి హాని జరగకుండా పదిలంగా ఉన్నదన్న విషయాన్ని క్లుప్తంగా 3 వాక్యాల్లో కుదించి చెబుతాడు హనుమ. అల్పాక్షరాలలో అనల్పమైన విషయాన్ని వాల్మీకి హనుమంతుడి ముఖతః మనకి అత్యద్భుతంగా చెబుతాడు రామాయణంలో. లంకా దహనానికి ముందు బంధించబడి రావణుడి కులులో ప్రవేశించినప్పుడు రావణుడి వర్చస్సుని, తేజాన్ని చూసిన హనుమంతుడు, ఇతడు సర్వలక్షణ సంపన్నుడు, కానీ ఇతడు అధర్మంగా ప్రవర్తిస్తున్నాడు. ధార్మికంగా ప్రవర్తిస్తే రావణుడు ఇంద్రలోకానికి కూడా ప్రభువు అయ్యేవాడు. ముల్లోకాలని అల్లకల్లోలం చేయగలిగిన సమర్థుడు ఈ రావణుడు. ధర్మపరుడై ఉంటే రావణుడు ముల్లోకాలకి ప్రభువై ఉండేవాడు అని చెప్పాడు. ఎంతటి పరాక్రమవంతుడైనప్పటికీ అధర్మం పాటిస్తే పతనానికి గురువు అవుతాడని సూచనప్రాయంగా చెప్పాడు. విపరీతమైన వాంఛతో వివేకాన్ని కోల్పోయి సమయాన్ని, సందర్భాన్ని మరచి ప్రవర్తించడం వలన మహాపరాక్రమవంతుడైన రావణ బ్రహ్మ ఎలా దుస్థితి పాలయ్యాడో సోదరుడు కుంభకర్ణుడి ద్వారా వాల్మీకి మనకి తెలియజేస్తాడు. నియమబద్ధమైన జీవితం వ్యక్తికి, సంఘానికి ఎంతో అవసరం అన్న విషయం వాల్మీకి తెలియజేస్తాడు. యుద్ధంలో మరణించిన రావణుడికి దహన సంస్కారాలు చేయడానికి అతని తమ్ముడు విభీషణుడు తిరస్కరించినప్పుడు అతనితో రావణుడు అధర్మంగా ప్రవర్తించి ఉండవచ్చు, కానీ అతను మహాబలశాలి, తపస్సంపన్నుడు, పండితుడు. ధర్మానుసారంగా అతనికి సోదరుడైన నువ్వు దాన సంస్కారాలు చెయ్యాలి. అలా చేయడం వల్ల నీకు మంచి కీర్తి వస్తుంది అని నచ్చజెప్తాడు. ఇతర వ్యక్తులు వారి నడవడిక ఎలా ఉన్నప్పటికీ వాటితో ప్రమేయం లేకుండా ధర్మాచరణలో ఎవరి విధులను వారు ఆచరించడం ప్రధానం అన్న అంశాన్ని వాల్మీకి చెప్పాడు. వాల్మీకి రామాయణాన్ని 24,000 శ్లోకాలతో రచించాడని అంటారు. స్వధర్మాన్ని ఆచరిస్తూ పరిపూర్ణుడైన మానవుడు ఆదర్శ పురుషుడిగా ఎలా ఎదగాలో శ్రీరాముడి ద్వారా వాల్మీకి లోకానికి తెలియజెబుతాడు. రామాయణం మనిషి ఈ భూమండలం మీద జీవించి ఉన్నంతకాలం ఆదర్శ గ్రంథంగా నిలిచిపోతుంది. అందుకే రామాయణం ఆది కావ్యం, అనాది కావ్యం, అనంతమైన కావ్యం. ఈ విధంగా శ్రీరాముడు ధర్మాచరణలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ప్రజలను ప్రజారంజకంగా పరిపాలించాడు. రాజు అంటే ఎలా ఉండాలో తెలియజేశాడు. భర్తగా, సోదరుడిగా, మిత్రుడిగా, శత్రువుగా, సాధారణ మానవుడిగానే ఉంటూ ధర్మాన్ని పాటిస్తూ అనంతమైన కీర్తిని సంపాదించాడు. రామ అని ఒక్కసారంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. లోకా సమస్తః సుఖినో భవంతు.